ఈ వీడియోలో నేను స్కై 247 అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ గురించి అయితే చెప్తాను. ఇదైతే 200% జెన్యూన్ సైట్. ఈ యాప్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది విత్డ్రాలు. మనకి చాలా జెన్యూన్గా అయితే విత్డ్రాలు అయితే ఇస్తున్నారు. వేరే సైట్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ సైట్లో మనకి 200% విత్డ్రా గ్యారంటీ అయితే ఉంటుంది. అలానే మీలో ఎవరికైనా స్కై 247లో అకౌంట్ లేకుంటే నేను కామెంట్ బాక్స్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ నుంచి కానీ మీరు రిజిస్టర్ అయ్యారంటే మీరు చేసే ఫస్ట్ డిపాజిట్ మీద 200% వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది. అలానే ఇక్కడ చూడొచ్చు, మీరు కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ పేజీ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క యూజర్ నేమ్ని ఎంటర్ చేయండి. అలానే పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ మీద కానీ క్లిక్ చేశారు అంటే ఈ యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. అలానే మీకు అకౌంట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తుంది కదా చాట్ బాక్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, డిపాజిట్కి సంబంధించా లేకుంటే విత్డ్రాల్కి సంబంధించిందా, కేవైసీకి సంబంధించిందా, కేవైసీ మీద క్లిక్ చేశారంటే మీకు 24/7 ఇక్కడ లైవ్ చాట్ అయితే కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది. సో మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అలానే మీకు ఇప్పుడు సింపుల్గా డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా డిపాజిట్ అని, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా డిపాజిట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. యూపీఐ డిపాజిట్ ఆప్షన్ ఉంది, అలానే పేటిఎమ్, గూగుల్ పే, బ్యాంక్ ట్రాన్స్ఫరు, ఫోన్పే, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇప్పుడు ఫోన్పే నుంచి ఎలా డిపాజిట్ చేయాలో చెప్తాను. ఇక్కడ కనిపించే ఫోన్పేని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్పేకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్. సో దీన్ని కాపీ చేసుకొని మీ యొక్క ఫోన్పే నుంచి అయితే మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయండి. సక్సెస్ఫుల్గా మనీ ట్రాన్స్ఫర్ చేశాక మీరు ఇక్కడ ఎంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారో 500 అయితే 500. సో ఇక్కడ అమౌంట్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ యొక్క ఫోన్పేలో రిఫరెన్స్ నెంబర్ అన్నదైతే ఇలా ఉంటుంది. సో ఇలాంటి రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్మిట్. సో ఈ కనిపించే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశారు అంటే ఈ యాప్లో మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఛానల్ అయితే లైక్ చేయండి.